నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ పదవిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నూతన చైర్పర్సన్ గా మేకల రమ్య నాగరాజు ఎన్నికయ్యారు. రమ్య నాగరాజును మంత్రి జూపల్లి ఎమ్మెల్సీ కుచుకుళ్ల దామోదరెడ్డి సమక్షంలో 15 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన చైర్పర్సన్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించారు. ఈ సమావేశానికి 5 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు హాజరు కాలేదు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో కొల్లాపూర్ మున్సిపాలిటీని అభివృద్దిలో ముందంజలో ఉంచుతామని మేకల రమ్య అన్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ శశి అందిస్తారు. శశి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాలకు గాను 12 నియోజకవర్గాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తన దైన శైలిలో ముద్రను వేసుకుంటుంది. గతంలో నారాయణపేట్, మహబూబ్నగర్, గద్వాల, వనపర్తి ఇలా కొన్ని మున్సిపాలిటీలను తన హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా కొల్లాపూర్ మున్సిపాలిటీని కూడా తన హస్తగతం చేసుకుంది. గత కొన్ని రోజులుగా చర్చలు వచ్చిన ఈ కొల్లాపూర్ సంబంధించిన మున్సిపాలిటీ సంబంధించిన చర్చలు సఫలం కావడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మేకల రమ్య నాగరాజును మంత్రి జూపల్లి కృష్ణారావు అదేవిధంగా కుచుకుల దామోదరెడ్డి సమక్షంలో 15 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే దానికి సంబంధించి 5 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరు కాకపోవడం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదే విధంగా రమ్య నాగరాజు మాట్లాడుతూ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో కొల్లాపూర్ మున్సిపాలిటీని మరింతగా అభివృద్ధి చేస్తానని అదేవిధంగా తగిన సహాయ సహకారాలు అందుకుని మున్సిపాలిటీలో ఏ పనులు అయితే జరగలేదో దానిని పూర్తి చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో జూపల్లి కృష్ణారావు నూతనంగా ఏర్పడిన చైర్పర్సన్ ను అభినందించడం జరిగింది. అయితే ఈ తతంగం మొత్తంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడంలో తనదైన ముద్రను వేసుకుని ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. ఓకే శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.